అందరికీ నమస్తే. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ 2 సీట్లకు మాత్రమే పరిమితమైంది. మిగతా అన్ని కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది 2024 ఎన్నికలకు సంబంధించి. అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 3 సీట్లని తప్పనిసరిగా సెట్ చేయాలి, లేకపోతే మళ్ళీ ఇబ్బందులు పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, జాగ్రత్తగా అర్థం చేసుకునే పరిస్థితి ఉంది ఇక్కడ. ఎందుకంటే చీరాల, ఒంగోలు, అద్దంకి ఈ 3 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ సెట్ చేస్తే జిల్లా మొత్తం కూడా సెటరేట్ అవుతుంది. సో ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని విషయాల్ని మనం గమనిస్తే, మొదటగా ఒంగోలు సీనియర్ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనలో చేరటం జరిగింది. ఇక్కడ కేడర్ పూర్తిగా దెబ్బతిన్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఇన్ఛార్జి హోదాలో కొత్త వ్యక్తిగా వచ్చినటువంటి సీనియర్ నాయకుడే, కాకపోతే ఇన్ఛార్జిగా చేయలేదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చుండూరు రవిబాబు గారిని నియమించడం జరిగింది. ఆయన హయాంలో యాక్టివిటీ జరుగుతూ ఉంది. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో పోల్చుకుంటే అది చాలా తక్కువ వర్క్ అని చెప్పవచ్చు. సో అందువల్ల ఒంగోలుకి ఒక బలమైనటువంటి నేత కావాలంటూ గతంలో కూడా చాలా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఇప్పుడు తాడేపల్లిలో కూడా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలులో ఒక బలమైనటువంటి అభ్యర్థి కావాలి. అది లోకలా నాన్ లోకల్ అనే విషయం పక్కన పెడితే బలమైన అభ్యర్థి కావాలి. మరి ఉన్నటువంటి వ్యక్తి సరిపోతారా లేదా అనేది ఇప్పుడు కేడర్కి ఒక పెద్ద ప్రశ్నగా మారుతుంది అనమాట. సో అందువల్ల ఒంగోలుని సెట్ చేసే విధంగా వైఎస్ఆర్సీపీ అధిష్టానం ప్లాన్లు చేస్తున్నట్టుగా కూడా సమాచారం. అదేవిధంగా చీరాల కూడా ఒక బలమైనటువంటి 2 వ్యక్తులు పోటాపోటీగా, మనం చిన్నప్పుడు ఒక కథని వింటాం కదా, 2 పిల్లులు రొట్టెని తీసుకెళ్ళి కోతికి ఇస్తే అది మొత్తం తినేసి అటు బరువు ఎక్కువైందని ఇటు బరువు ఎక్కువైందని చెప్పేసి మనం చిన్నప్పుడు ఒక నీతి కథ విన్నాం కదా. సేమ్ అలాగనే 2 బలమైనటువంటి బలాఢ్యులు 2 ఆమంచి కృష్ణమోహన్ గారు, కర్ణం బలరాం గారు పోటాపోటీ పడి ఒక సామాన్యుడికి అక్కడ గెలుపుని వీళ్ళిద్దరు వెళ్ళి అలంకరించి వచ్చిన పరిస్థితులు అయితే కనిపించినాయి. సో అదే చీరాల పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్సీపీకి నేనంటూ 2 కొట్లాట తర్వాత ఆమంచి కృష్ణమోహన్ గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోవాల్సిన పరిస్థితి ఉంది. చేతులారా అక్కడ పార్టీని కాజేసుకున్న పరిస్థితి వైఎస్ఆర్సీపీ చవి చూసిందనమాట. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి కరణం బలరామ కృష్ణమూర్తి గారు కుమారుడు కరణం వెంకటేశ్వర బాబు గారు అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. అయినప్పటికీ కేడర్ వారికి కొంత సహకరించలేదనేది నాకైతే వినిపిస్తూ ఉంది. అయితే మొత్తం మీద ఆమంచి కృష్ణమోహన్ గారికి పక్క నియోజకవర్గం గతంలో పర్చూరు చేశారు. అదేవిధంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఒక ఆఫర్ కూడా ప్రకటించిందనే వార్తలు వచ్చాయి. ఒంగోలు నుంచి కంటెస్ట్ చేయాలని. గతంలో మునిపెన్నడూ కూడా ఒంగోలు హెడ్ క్వార్టర్లో కాపు సామాజిక వర్గం ఓట్లు బలంగా ఉన్నప్పటికీ కాపులు ఎప్పుడు కూడా పోటీ చేయలేదు. ఒకవేళ పోటీ చేసినా కూడా గెలిచిన పరిస్థితి లేదు. సో అందువల్ల ఆమంచి కృష్ణమోహన్ గారిని హెడ్ క్వార్టర్కి ఒంగోలుకి తీసుకురావాలనే ఆలోచనతో వైఎస్ఆర్సీపీ ప్రయత్నాలు చేశారు, కానీ అది పెద్దగా ఫలించలేదు. ఆ మధ్యవర్తుల ద్వారా మాట్లాడినటువంటి విషయాలు కూడా అవి పూర్తిగా ఇబ్బందికరంగా మారిపోయిన పరిస్థితులు. సో అందువల్ల ఆయన కాంగ్రెస్లో కొనసాగుతున్నట్టు కూడా ఆయన ఇటీవల కూడా కొన్ని వార్తల్లో కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ గారిని, కరణం బలరామ కృష్ణమూర్తి గారిని సెట్ చేసే విధంగా వైఎస్ఆర్సీపీ ఎందుకు ప్లాన్ చేయట్లేదు అనేది ఇప్పుడు చీరాల కేడర్ మొత్తం కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో చీరాల సెట్ అయితే అదేవిధంగా అద్దంకి కూడా ఒక సెటరేట్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ కూడా అద్దంకి కూడా గందరగోళ పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ గొట్టిపాటి రవికుమార్ గారు 4 సార్లు ఇక్కడ కంటిన్యూగా గెలుస్తూ ఉన్నారు. పార్టీలు మారుతున్నప్పుడు కూడా కాంగ్రెస్ నుంచి గెలిచారు, వైసీపీ నుంచి గెలిచారు, తెలుగుదేశం పార్టీ నుంచి 2 సార్లు గెలిచారు. సో ఇందువల్ల ఇక్కడ ఒక బలమైనటువంటి ఒక ఫుల్ పవర్ లీడ్ చేస్తున్నటువంటి నాయకుడు పవర్ మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ గారు. ఇప్పుడు ఈయన మీద గతంలో గరటయ్య గారు, బలరాం గారు కుమారుడు, అదేవిధంగా మొన్న ఎన్నికలకి
పాణి హనుమిరెడ్డి గారు కూడా పోటీ చేసి ఓటం పాలైన పరిస్థితులు ఉన్నాయన్నమాట. ఏకదాటిగా కంటిన్యూగా గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా కూడా ఈయన గెలుస్తూనే వస్తూ ఉన్నారు. ఇప్పుడు మరలా వైఎస్ఆర్సీపీ ఒక కొత్త ప్రయోగం చేసింది. కొత్త వ్యక్తి చింతలపూడి అశోక్ కుమార్ గారు అని చెప్పేసి పల్నాడు జిల్లాకు చెందినటువంటి వ్యక్తిని తీసుకొచ్చేసి ఇప్పుడు ఇన్ఛార్జిగా ఇచ్చారు. ఆయన కూడా బలంగానే తిరుగుతున్నారు. కానీ కేడర్ ఎంతవరకు సహకరిస్తుంది అనేది మాత్రం కొంచెం కన్ఫ్యూజన్లో ఉంది. రవికుమార్ దాడికి ఈయన తట్టుకొని నిలబడగలరా అనేది ఇప్పుడు అద్దంకుల ప్రశ్న అన్నమాట. సో మళ్ళీ కరణం కుటుంబీకులే అద్దంకి నుంచి కంటెస్ట్ చేయాలి, లేకపోతే బయట వాళ్ళు ఎవరు వచ్చినా కూడా కష్టమేను అంటూ ప్రజలందరూ కూడా ఇక్కడ మాట్లాడుకునే పరిస్థితి కనిపిస్తుంది. సో అందువల్ల ప్రకాశం జిల్లాలో ఈ 3 కాన్స్టిట్యున్సీలు కొంచెం వైఎస్ఆర్సీపీ సెట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మంచి భవిష్యత్తు వైసీపీకి ఖచ్చితంగా ఇవన్నీ కూడా గెలిచే సీట్లు అనమాట. సో అలాంటిది చేజేతులారా పోగొట్టుకునే పరిస్థితులు అయితే తెచ్చుకోకూడదనేది వైఎస్ఆర్సీపీ క్యాడర్ అయితే భావిస్తూ ఉంది. థ్యాంక్ యూ.